సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఆ శ్రీనివాసుడు దయవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళలో తాళి కడితే నా కూతురి జీవితం ఫోటోకి ఫ్రేమ్ కట్టినట్టుంటుందని ఎంత దూరం వచ్చానండి. అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదండి, పాస్బుక్ లోని అకౌంట్. మా వాడి రేటు ఎంత పలుకుతుందో చెప్పాం కదా. చెప్పారండి, కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు, కింద తిరుపతిలో మేమున్నాం. మీరు కాస్త దిగొస్తే. నాకు భూమి పుట్ర ఎంత ఉందో మీకు తెలుసుగా. నా తర్వాత ఆస్తంతా ఎవరికి చేరుతుంది? మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక 70,000 ఇప్పించండి. ఈ పుచ్చొంకాయకి ఇంత రేటా? శివ శివ తోయవయ్యా. పిల్లకు చదువు తక్కువ అనుకుని అలా అడుగుతున్నారేమో. మా అమ్మాయి బిఏ పాస్ అయింది బాబు. కాలేజీలో చదివిందా? గుడ్ గాడ్, ఆ సంగతి ముందు చెప్పలేదే. నేనేదో పల్లెటూరు పిల్ల అనుకున్నాను. పల్లెటూరుది అయితే ఆమె కింద బొట్టు కాటుగా సరిపోతుంది. చదువుకున్న పిల్లకి పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్స్, అబ్బబ్బబ్బ ఎంత ఖర్చు. పైగా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అంటున్నారు. ఇంకో 82 సంవత్సరాలు భరించాలన్నమాట. బాపురే. పోనీ ఓ పని చేయరా అబ్బి, 82 సంవత్సరాల దాన్ని చేసుకో. 18 ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది, ఖర్చు ఉండదు. బామ్మగారు, మీ పని మీరు చూసుకోండి. ఇందాకడి నుంచి చూస్తున్నాను. పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి? ఓరే అబ్బాయి, నీ అంట నీ ఇంటికి రావాల్సిన పిల్ల నీ చిటికి నేలు పట్టుకుని ఒద్దిగ్గా రావాలిరా, అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు. చాలు చాలే అమ్మ చెప్పొచ్చు. ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే. కావాలంటే నీ మనవడికి ఇచ్చి కట్నం ఎక్కడ పెళ్లి చేసుకో. వెళ్ళరా. ఇదిగో చూడండి, 70,000కి దమ్మిడి తగ్గం. మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి. అమ్మా, సంతకెళ్ళి కుమ్మి ఎద్దును కొనబోయాను. నాకు ఒక్కగానొక్క కూతురు, చదువుకుంది, అందగత్తె కూడాను. ఇప్పుడు అక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి. అయ్యో బాబు, పెళ్లి కావాల్సిన నా పెద్ద మనవడు ఏం చదువుకోలేదు మరి. ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు. నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు, సంస్కారం అని అర్థమైంది నాకు. మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా. సంతోషం. నా మనవడికి కూడా ఒక మాట చెప్పాలిగా. వాడిప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు. దండలు దండలు. సంచులు అన్నీ ఉన్నాయో చూసుకోండి. థ్యాంక్స్ అండి. అంటే చాలా కృతజ్ఞురాల్ని అని. పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను. దాంతే ఉందండి. పార్వతి, ఏమైందే? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు. ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా? ఏమిటమ్మా ఎంత ఆలస్యం? ముందా మందులు ఇటివమ్మా. ఎంతకీ ఇతనెవరు? ఓ రౌడీ. రౌడీయా? ఈయన కాదు నాన్న. ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడి బాబు. ఎంతకీ మన దేవురు? దిబ్బలపల్లండి. వస్తాను. అలాగు బాబు. దెబ్బలు పాడమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారు మనవునండి. వస్తాను. అలాగు బాబు. నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడివి కాదు కదా? నేనెవరి కుంప తీయలేదు గాని ఆవిడ పెద్ద మనవునేనండి. వస్తాను. అలాగు బాబు.
మరి ఆ మాట చెప్పవే. లోపలికి రా బాబు. వద్దులేండి, రా బాబు. వద్దులేండి, రమ్మంటుంటే. వద్దులేండి. రా బాబు. ఏమండి, నా కొడుకు, నా కొడుకు, కొడుకు. ఏమై, మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా. ఇతను ఎవరో కాదు, మన కాబోయే అల్లుడు. ఏమన్నారు? అవును బాబు, మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను. కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు. దైవేచ్ఛ నువ్వే ఇక్కడికి వచ్చావు. బామ్మ ఏముందండి? ఆవిడ ఒప్పుకున్నారు. ఇక నువ్వు అంటే చాలు. ఒప్పుకున్నారా? అయితే నేను కొంచెం ఆలోచించాలండి. ఎందుకు? నీకేమైనా కట్నం ఇవ్వనని? ఆ, కట్నం ఇచ్చేటటువంటి అసలు నేను పెళ్లి చేసుకోనండి. మరైతే చదువుకోలేదని సందేహమా? మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు. అదే కాస్త ఇబ్బందిగా ఉందండి. వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు, నేనేమో ఒట్టి. కావచ్చు, విద్య కంటే గుణం ముఖ్యం. ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. నేను ఒప్పుకోవచ్చు అనుకోండి, కానీ చదువుకున్న వారు ఒప్పుకోవాలిగా. అమ్మాదేవి, నువ్వేమంటావమ్మా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నానా, మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా? మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి ఒప్పుకుంది, మరి మీరు? మీరు ఒప్పుకున్నారు, వారు ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను. దాందే ఉందండి. అలాగే వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను పెళ్ళగారు. వదులు. రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు? ఉండు, మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను. ఈ చొక్క పట్టుకో, వాడి సంగతి నేను చెప్తాను. ఒరే తమ్ముడు, ఏమిట్రా ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు? నిజంగా తగిలిందానే? ఐఎమ్ సారీ రా. నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేంటి? పర్లేదులే. ఒరే తమ్ముడు, మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో, ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు. పట్నంలో యూనియన్ మనుషులంటే ఒరే పక్కలిరగదన్నే ముఠ అని మన ఊళ్ళో చెప్పారా. నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావోనని. సరే వెళ్దా పద. అవతలకి పోయిన వాళ్ళు యువతలకి రాలేదు, ఏమయ్యారిద్దరు? అటురా. అన్నయ్య, అసలు పట్నం ఎందుకు వచ్చావు? కాలేజీ మూసేస్తున్నారు కదా, నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా. కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా. ఎందుకు? ఏం జరిగింది అన్నయ్య? ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా. అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా, నీకేమైనా మర్చిపోయిందా? ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు. అది కాదు బామ్మ, ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు నువ్వు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.
ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటుపు నా బొంద. మా కట్న కానుకలు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నా బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంత ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. నీ ఎత్తెంత బాబు? 5 అడుగులు 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసావా? నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రా నీకోసం రికార్డు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాట ఈ పాట నీకు నచ్చలేదా? మా బామ్మకు చాలా ఇష్టం. మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. వెరీ స్మార్ట్. ఏమిటి? మీరు చాలా గట్టివారని అర్థం. ఓహో అదా, నన్ను తిడుతున్నావేమనుకున్నాను. చూడు దేవి, నాకు తెలిసిన భాషలో నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది. ఏమే పిల్ల, మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా? అవును. నువ్వెంత అదృష్టవంతురాలువే. మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది, నువ్వు పట్నం వెళ్తావు. నీదంతా రాజభోగమే తల్లి. ఏమండి, ఏమిటి? మనం పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం? పట్నమా? అక్కడ మనకేం పని? మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను చక్కగా పట్నంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు. అందుకని. ఓహో అలాగా. కానీ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సీ. అంటే ఆ చదువు ఇక్కడ వ్యవసాయం చేయడానికే పనికొస్తుంది. ఏమండి, బిఎస్సీ అంటే ఎన్నో క్లాస్ అది? ఎన్నో క్లాస్ అంటే 15వ క్లాసు. అయితే ఇంకేమిటండి, 3వ క్లాస్ చదివిన మా శకుంతలే పట్నంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది. మీరు 15 క్లాసులు చదివారు కదా, మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. నీ లెక్క ప్రకారం 3వ క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీస్ ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా, అందుకని రోడ్డు మీద పునుకులు బజ్జలు వేసుకుని బతకాలన్నమాట. నేననేది చూడలే, నేను ఒక విషయం చెప్పనా? నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం, అది నా వృత్తి. పైగా ఇక మాకు బోర్డు భూములు ఉన్నాయి. ఓహో అలాగా. ఇదేమిటండి కింద పడుకుంటున్నారు? ఏలే శ్రీదేవి, నేను నిద్రలో దొర్లుతాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మన ఇంట్లో పడుకొని మున్సిపు గారి వరండాలో తేలాను. అందుకని నువ్వు పడుకో. పోనీ ఒకవేళ బామ్మ గారే పట్నం వెళ్ళమన్నారనుకోండి. నన్ను మా అన్నయ్యని విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు. చూడాలి, పైగా మా అమ్మ నాన్న 3 ఏళ్ళప్పుడే పోయారు. 3 ఏటికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నారా?
అదేలాగబ్బా ఎవత్రా ఇది? మర్చిపోయారా? నేను మీ సరే, ఆ పెళ్ళాన్నండి. విషయం నాకు డౌట్ లేదు, లోపల పెట్టు. మా అమ్మ నాన్న పోయింది వాళ్ళ 3 ఏళ్ల వయసులో కాదు, నాకు 3 ఏళ్ళప్పుడు. ఓహో అలాగా. అయితే మనం పట్నం వెళ్ళడం లేదు. చూడలేకమ్మా, మా వదిన కూడా నాలాగే చదువుకున్న ఆవిడ, పైగా పట్నం పిల్ల. అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది. నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో, నలుగురు నవ్వుతారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఉమ్, అవునా? ఉమ్. మర్రా. సావిత్రి, శ్రీదేవి ఒక పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు. ఉండు, అక్కేం చేస్తుందో చూద్దాం. దేవి, ఏడుస్తున్నావు ఎందుకు? ఆ, మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు, కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి. నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్ అయి ఉంటారని. కుక్క అంటే? వంటవాడని. ఓహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం. అయ్యయ్యో, వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా, నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ కోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదులేరా, చిన్న పిల్ల. నువ్వులేమ్మల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. నువ్వు పద, పద. ఉండరా, తొయ్యి బాగా పడిపోతాను. పద. అక్క ఏమిటి? లే లే, మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క. ఏమిటక్క పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? టంట లల్లలా. అక్క, నీ పెట్టి తెచ్చాను సెంటు. ఛీ. ఆ, ఇప్పుడు పేడ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులే ఇంత. సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగు పులుకొని సువాసన వచ్చేస్తుంటుంది. అయ్యయ్యో, ఎర్రగా ఎలా కందిపోయాయో. ఇటిపో. ఛీ, ఈ పల్లెటూరులే అంత. చెంచాడు నెళ్ళకి చాంటాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి. అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మనం పట్నం వెళ్ళిపోదామండి. ఏమండి? అబ్బా, ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు. నా మాట విని పట్నం వెళ్ళిపోదా రండి. వదిన గారు అడగలన్నారు కదా, అడిగారు. మరి పట్నం బయలుదేరదామా? వదిలి అడిగింది సరే, మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా. అది కాదు దేవి, పట్నంలో నేనేం చేయగలను చెప్పు? సిమెంట్ రోడ్డు మీద బరిలు మేపనా, తారు రోడ్డు మీద ధాన్యం పండించనా? డోంట్ బి స్టూపిడ్. అంటే తెలివి తక్కువ వాజమలా మాట్లాడకండి అన్నాను. ఓహోహో, తిట్టేమో అనుకున్నాను. చూడండి, ఉం. నేను చదువుకున్నదాన్ని, ఉం. నాకేదో ఒక ఉద్యోగం దొరకపోదు. మ్హూ. నేను సంపాదిస్తానంటున్నాను కదా. మరి నేను మీరు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండండి. గొప్పగా చెప్పావు దేవి. పంట పండించే రైతును కాదు, వండి వడ్డించే వంటవాణ్ణి చేసుకోవాల్సింది నువ్వు. అది కాదండి. తెలివి తక్కువ వాద్యంలా మాట్లాడుకు.
వచ్చే జన్మలో అయినా పట్టణంలో పుట్టాలని దేవుని ముక్కం. అబ్బబ్బ, పడగ. కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కష్టమంటున్నారు. మీరే దేవుడని చెప్పి బ్రతిమాలితే